వినడం జరిగింది. మన రామ్మోహన్ భాయ్ మాట్లాడడం వినడం జరిగింది. అయితే ఈడ ఒకటేమంటే బీజేపీ వాళ్ళు ఫస్టు ఈరోజు నరేంద్ర మోదీ మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఓసీ ఉండే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీ అండ్ బీసీ కులానికి చెందిందని చెప్పుకుంటున్నా అనేది ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. వాస్తవం. అది అది ఇయర్ పాత ముందు ఇయరా మొన్న ఇయరా, ఈ ఇయర్ ఒక్కటి కన్ఫర్మేషన్ లేదు. ఇంతకుముందు నేను వేరే డిబేట్లో కూడా వెంకటరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో పట్టుకొని నువ్వు ఏ కులం అనే రకంగా మాట్లాడినప్పుడు వీళ్ళకు ఎక్కడ కూడా వీళ్ళ ప్రధానమంత్రికి కానీ లేకపోతే కేంద్ర హోంమంత్రి గారికి కానీ లేకపోతే బీజేపీలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగలే. కానీ ఒక ప్రధానమంత్రిగా ఉన్న ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ఇంతకుముందు ఆయన ఓసీలో ఉండే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే లీగలీ కన్వర్టెడ్ బీసీ అనే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వీళ్ళకి బాధ కలుగుతుంది. అంటే మనం వేరే వాళ్ళని అన్నప్పుడు మటుకు వీళ్ళు సంతోషిస్తారు, మన మీదకి వచ్చినప్పుడు మటుకు వీళ్ళు బొబ్బైలు పెడుతున్నారు అనేది నా ఉద్దేశం ఇక్కడ. అయితే ఒకటి ఏంటంటే నిజంగా కూడా ఈ ఈ సబ్జెక్ట్ని పెద్దగా ఇంత దుమారం లేపి బీజేపీ ఇది ఒక పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు ఇష్యూ చేయాల్సిన అవసరం లేదంటే స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఇలా కాదు అని వాళ్ళు ఇంత పబ్లిక్గా చెప్పిన తర్వాత దాని గురించి రెస్పాండ్ కాకుండా ఎలా ఉంటారు? అంటే ఇష్యూ చేసిందే నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు, మీరు మాట్లాడి దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదంటే ఎలా సార్? మీరు లక్ష్మణ గారు, నేనేమంటున్నా అంటే ఇది పెద్ద ఒక రకంగా గతంలో రాహుల్ గాంధీ గారు అన్నప్పుడు అనుకుంటే పార్లమెంట్ అంతా స్తంభించేయాల్సి వస్తుంది, పార్లమెంట్ నడవకుండా చేయాల్సి వస్తుండే కాంగ్రెస్ పార్టీ. ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు మాట్లాడి సైలెంట్ అయ్యిండ్రు, మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా రెక్టిఫై అయినరు. ఇప్పుడు గతంలో కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారి నాన్నగారు కానీ లేకపోతే వాళ్ళ తాతగారు కానీ వాళ్ళు దే ఆర్ బిలాంగ్స్ టు పార్సీ కమ్యూనిటీ అనేది మనకు గతంలో చాలాసార్లు కూడా మన విశ్లేషకులు కోటేశ్వరరావు గారు చెప్పడం, రాహుల్ గాంధీ యాక్చువల్లీ మన ప్రొనౌన్సియేషన్లో గాండేని గాంధీ అన్నారు అనే రకంగా కూడా పార్సీలో ఒక గాండే అని ఉంటుంది అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. కానీ ఇదే బీజేపీ వాళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీని రాహుల్ ఖాన్ అంటారు, లేకపోతే రాజీవ్ గాంధీని రాజీవ్ ఖాన్ అంటారు, లేకపోతే ఇంకేమన్నా. అంటే మీరు మొత్తానికి మీరు అంటే మట్టుకు ఎదుటోళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎదుటోళ్ళకి కులం మీద మతం మీద ఏమీ ఇబ్బంది లేదు. కానీ వీళ్ళనంటే మట్టుకు మొత్తం అంతా పొడుచుకుంటూ వస్తుంది. వీళ్ళు మొత్తానికి అది మాట్లాడింది తప్పు అంటే ఆయన లీగలీ కన్వర్టెడ్ బీసీ అన్నాడు. లీగలీ కన్వర్టెడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ గతంలో ఆయన ఓసీగా ఉండే, ఇప్పుడు ఆయన ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది అయింది అనే రకంగా మాట్లాడడం జరిగింది. రైట్. మళ్ళీ వస్తాను శివలాల్ గారు మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు మ్యూట్లో ఉన్నట్టుంది, మీ వాయిస్ మ్యూట్లో ఉంచండి సార్. రాజమౌళి గారు ఎస్ వినబడుతుంది. రాజమౌళి గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఏ కోణంలో చూడాలి? ఈరోజు ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, శివలాల్ గారు మాట్లాడింది విన్నారు. మీరు చెప్పండి, ఈ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఏ కోణంలో చూడాలి? మీరు ఒక్క నిమిషం, మీరు ఎవరితో మాట్లాడిందంటే ఒక్కటే నిమిషంలో నేను వస్తాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. రైట్ మళ్ళీ వద్దు. కానీ శివలాల్ గారు ఒక మాట, రేవంత్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీగా చెప్పారు. కానీ ఆ మాటను మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఆ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి ప్రధానమైన కారణం దీనికి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు ఏదైతే కులగణన సర్వే చేపట్టిందో దాన్ని తప్పుల తడగ్గా చేయబట్టి దాన్ని తప్పుల తడగ్గా చేయబట్టి ఆ రకంగా మీరు దాటవేసే ధోరణిలో మాట్లాడారా, కానీ దీనిలో కావాలని కుట్రపోవడంగా రేవంత్ రెడ్డి మాట్లాడారని బీజేపీ బీఆర్ఎస్. వాస్తవం లేదంటారా? నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇద్దరికి కూడా చెప్తున్నా, ఇట్లా కుట్రపూరితం ఏం లేదు, డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో కులగణన చేయడం జరిగింది, ఎస్సీ క్లారిఫికేషన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో బీసీ కులగణనకు ఒక సీనియర్ నాయకుడిని నిరంజన్ గారిని, నాకు తెలిసి కనీసం ఒక 40-50 సంవత్సరాల పార్టీకి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిని ఒక బీసీ కమిషన్ చైర్మన్గా చేయడం జరిగింది. ఆయనతో పాటు ఒక కమిటీ వేయడం జరిగింది. అది కాదు అనే రకంగా వేరే వాళ్ళు ఇది చేస్తే నిపుణులతోని
అడ్వైస్ తీసుకొని లీగల్ కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే ఒక్కటి ఏంటంటే కొన్ని జాగాల మటుకు ఈ న్యూమరేటర్లు కొంతమంది కొన్ని తీసుకోలేదని, లేకపోతే ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మొత్తం లిస్ట్ పెద్దగా ఉంది, ఇన్ని అంశాలు మేము వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా అనే రకంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళది స్పెషల్గా చెప్పడం, పల్లా రాజేశ్వర రెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళెవరు కూడా కుటుంబ సమగ్ర సర్వేలా పాల్గొనలేదు. కానీ అదే బీఆర్ఎస్ చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఒకటే రోజు చేయాలి, ఈ తర్వాత మళ్ళీ మీరు తెలంగాణలో లేరు అనేది లెక్కింపు పడతారు అనే రకంగా మాట్లాడింది. మీరు ఆల్రెడీ లెక్క చేసింది ఒకటే రోజున సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మరి ఈరోజు ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఈ 10 సంవత్సరాలు ఎందుకు మీరు దాన్ని ఒక పక్కన పెట్టి లేకపోతే ఎంఆర్సీ హెచ్ఆర్డీలో పెట్టినామని చెప్పి చెప్పడం ఎందుకు? అంటే మొత్తానికి మీరు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రెండు పార్టీలు ఇది ఒక అంశాన్ని లేవనెత్తి ఇద్దరు రెండు పార్టీలు పక్క పక్కన అవును కరెక్టే అనే రకంగా మాట్లాడుతారు. వీళ్ళ గతంలో అధినాయకుల మధ్యన లోపాయోపందకారాలు ఉండే, ఇప్పుడు ఒక ఇష్యూ బేస్డ్ మీద రెండు పార్టీలు కూడా తప్పు పడుతున్నారు. మరి అవతల వాళ్ళు ప్రతిఘటించొద్దు అంటే ఎలా? మేము మా ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇస్తాం, అవతల వాళ్ళు ఖాళీగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు అంటే ఎలా? లక్ష్మీనాథ్ గారు నిన్న గాంధీ భవన్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక అంశం వచ్చింది, అంశం వచ్చినప్పుడు ఎవరెవరైతే ఇన్వాల్వ్ కాలేదో దాని విషయంలో మాట్లాడమైంది. బీజేపీది ఏదో సబ్జెక్ట్ వస్తే నరేంద్ర మోదీ గారు